హాయ్ అండి. నేను మీ గోపిక. ఈరోజు దోసపిండితో గుంత పొంగనాలు ఎలా చేయాలో చూద్దామా. కావాల్సిన పదార్థాలండి: చిన్నగా ఆనియన్స్ కట్ చేసుకొని పెట్టుకోవాలి, జీలకర్ర, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం సాల్ట్ వేసుకొని దంచి పెట్టుకున్న పచ్చిమిర్చి. ఇవన్నీ దోసపిండిలో వేసుకొని కలుపుకోవాలి. ఇదిగోండి మన గుంత పొంగనాల పిండి ఇలా కలుపుకొని గ్యాస్ ఆన్ చేసుకొని గుంత పొంగనాలు పెట్టుకొని దానికి కొంచెం ఆయిల్ పూసుకోవాలి. అండ్ ఇందులోకి మన పిండి తీసుకొని ఇలా మంచిగా గుంతల నిండా నింపుకోవాలి. గుంత పొంగనాలు కొంచెం కలర్ మారిన తర్వాత ఇలా తిప్పి వేసుకోవాలి. ఇదిగోండి మన గుంత పొంగనాలు మంచిగా రెడీ అయినాయండి. గుండ్రంగా చిట్టి బోండాలు లెక్క భలే ఉంటాయి. పిల్లలు భలే టేస్ట్గా తింటారు. ఇదే పిండితోటి ఊతప్పం కూడా వేయొచ్చు. నేను అది కూడా వేసి చూపిస్తాను. ఊతప్పం అండి, ప్యాన్ తీసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని దాంట్లో 2 గరిటెల వరకు పిండి వేసుకోవాలి. ఇలా ఉంచేసి మూత పెట్టుకొని మంచిగా పిండి మొత్తం మగ్గని. ఇదిగోండి ఊతప్పం ఇలా కొంచెం మగ్గిన తర్వాత అవతల సైడ్కి టర్న్ చేసుకోవాలి. ఇదిగోండి మన గుంత పొంగనాలు ఊతప్పం రెడీ అయినాయండి. చూడండి ఎంత స్మూత్గా ఉన్నాయో. ఇలా చేసేసి పిల్లలకు పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. థ్యాంక్ యూ.